హలో ఫ్రెండ్స్, మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన పెద్ది సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే సృష్టిస్తున్న రికార్డులు చూస్తే ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతోంది. ఏకంగా 218 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో బాక్సాఫీస్ వద్ద భారీ టార్గెట్తో బరిలోకి దిగుతోంది. మరి పెద్ది సినిమా విశేషాలు, ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనేది ఈ వీడియోలో చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. 1980ల ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక పవర్ఫుల్ క్రాస్ ఓవర్ అథ్లెట్ పాత్రలో కనిపించబోతున్నారు. క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్ వంటి విభిన్న క్రీడల్లో తన ప్రతిభతో ఊరి గౌరవాన్ని కాపాడే యువకుడి కథగా ఈ సినిమా రూపొందింది. సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, రవికిషన్ వంటి స్టార్ నటులు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. దాదాపు 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులకు గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి మూవీ టీం సిద్ధమైంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పైనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమా ఏరియాల వారీగా సాధించిన థియేట్రికల్ బిజినెస్ ఇలా ఉంది. నైజాంలో 48 కోట్లు, సీడెడ్ 24 కోట్లు, ఆంధ్ర ప్రాంతం 63 కోట్లు, తెలుగు రాష్ట్రాలు మొత్తం 135 కోట్లు, కర్ణాటకలో 17 కోట్లు, తమిళనాడులో 5 కోట్లు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 కోట్లు, కేరళలో 2 కోట్లు, ఓవర్సీస్లో 34 కోట్లు, ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 218 కోట్లు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ఈ లెక్కల ప్రకారం పెద్ది సినిమా క్లీన్ హిట్గా నిలవాలంటే దాదాపు 220 కోట్లు షేర్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. ఇది రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్గా చెప్పొచ్చు. అంతేకాకుండా ఓటీటీ రంగంలో కూడా పెద్ద సంచలనం సృష్టించింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సుమారు 130 కోట్ల భారీ మొత్తాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. టాలీవుడ్లో సోలో హీరో సినిమాలకు ఇది అత్యంత పెద్ద డీల్స్లో ఒకటిగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు ప్రత్యేకంగా రోజుకు 5 షోలు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపును కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 3 అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నట్లు మెగా అభిమానులు భారీ సంబరాలు సిద్ధమవుతున్నారు. మరి ఫ్రెండ్స్, రిలీజ్కు ముందే రికార్డుల స్థాయి బిజినెస్ చేసిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద 220 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అందుకొని మరో ఇండస్ట్రీ హిట్గా నిలుస్తుందా, లేకపోతే ఈ భారీ టార్గెట్ మూవీకి సవాలుగా మారుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.